మీ పిల్లోడినైనా వ్యవసాయమేనా లేకపోతే చదివిస్తున్నారా? లేదు నాయన, కూలోని నాలో చేసుకుని నీ అంశ ఎవరు చదివించిన నాయన, ఎంత నా రక్తమంతా దారిపోసి చదివించిన. ఈడేం ఉద్యోగం బాగా అంటుండు. ఏవరా అంటే, లేదు నాయన, నిన్ను మా జేబుని చూసి నేను వ్యవసాయమే నేర్చుకున్నాను, నాకు వ్యవసాయమే బాగుంటుంది నాయన అని అడుగుతున్నాడు. పక్కన పిల్లలు వచ్చి వాళ్ళు జాబులు చేసుకుంటా, కార్లలో తిరుక్కుంటా, వాళ్ళు బాగా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటే మీకేం అనిపిదా? మీ అబ్బాయిని చూస్తే మీరు రైతు పని చేపిస్తారు. చదువుకున్న వాళ్ళందరూ అడుగు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే తిండి గింజలు ఎవరు సంపాదిస్తాను ఆయన? ప్రపంచం మొత్తం మీద భారతదేశం వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉంది. ఆ మొదటి స్థానంలో పెట్టిన రైతు మాత్రం ఎవడో మడుగును పడిపోయి ఉన్నాను ఆయన ఈరోజు. అలాగా తాత, అంత నష్టం వచ్చినప్పుడు వ్యవసాయం ఎందుకు? ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా. అమ్మ ఒక పూట అన్నం పెట్టలేదని అమ్మని దూరం చేసుకుంటామా? వ్యవసాయం కూడా అంతే. పొలం ఒకసారి నష్టం చూపిస్తుంది, ఒకసారి లాభం చూపిస్తుంది. నష్టం వచ్చినంత మాత్రం పొలం అమ్ముకోలేను కదా. ఏదో కష్టమో నష్టమో తోలుకుంటా పోతా ఉండాలి.